హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈ చిన్న టాపిక్కి పేపర్ 1లో టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్లో కాంప్రహెన్షన్ గురించి ఈరోజు మనము డిస్కస్ చేయబోతున్నాం. ఎందుకంటే చాలా ఈజీ టాపిక్, చాలా చిన్న టాపిక్ కాబట్టి మేబీ ఒక లెక్చర్లో ఈ కాన్సెప్ట్ మీకు అర్థమయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట. ఓకేనా? లెట్ స్టార్ట్ అవర్ కాంప్రహెన్షన్ టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ క్లాస్. ఓకే. According to Ron and Martin, comprehension exercise can be defined as a passage upon which questions are set to test the student's ability to understand the content of the given text and to infer information and meanings from it. To put it in simple terms, reading comprehension is that act of understanding what you are reading. అంటే కాంప్రహెన్షన్ అంటే ఒక ప్యాసేజ్ ఉంటుంది. ఆ ప్యాసేజ్లో ఫస్ట్ ఒక స్టోరీ టైప్ కొన్ని ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది నీట్గా ఒకసారి చదవడం. వన్స్ అయిపోయిన తర్వాత కొన్ని క్వశ్చన్స్ కింద అడతారనమాట. ఆల్రెడీ మీరు స్కూల్ లెవెల్లో, ఇంటర్మీడియట్ లెవెల్లో ఇదన్నీ మీకు వచ్చి ఉంటుంది అనమాట. ఆ కింద ఇచ్చిన 5 or 6 క్వశ్చన్కి ఆన్సర్స్ కూడా ఈ పారాగ్రాఫ్లోనే ఉంటుంది, అంటే ఈ ప్యాసేజ్లోనే ఉంటుంది. అది కరెక్ట్ సెంటెన్స్ ఫార్మేషన్లో మనము దాన్ని రాయాలన్నమాట. ఓకేనా? It mainly requires two inputs from the reader. It is vocabulary knowledge and text comprehension. In order to understand a text, the reader must be able to comprehend the vocabulary used in a piece of writing. A comprehension test requires specific reading skills, the ability to grasp the main ideas from the passage, అంటే మెయిన్ ఐడియా ఏముంది ఆ ప్యాసేజ్లో, లింకింగ్ దెమ్, ఇన్ఫరింగ్ అండ్ డ్రాయింగ్ కన్క్లూషన్స్ బేస్డ్ ఆన్ ది ప్రాపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎ ప్యాసేజ్. అంటే ఆ అండర్స్టాండింగ్ చేసుకునే కెపాసిటీని మనము ఇంక్రీజ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఈవెన్చువలీ బై గెయినింగ్ క్లియర్ అండర్స్టాండబిలిటీ, ఏ క్యాండిడేట్ ఈజ్ సపోజ్డ్ టు ఆన్సర్ ది క్వశ్చన్స్ given at the end of the passage. For candidates, even though they have a sample choice among questions, reading comprehension is a must attempt as it does not require any specific study and some practice can help in answering the questions with confidence. Usually, each reading comprehension is followed by 5 to 6 questions in UGC paper 1 exam and also సెట్ ఎగ్జామ్లో కూడా ఇలా ఉంటుంది అనమాట. ఓకేనా? అండర్స్టాండింగ్ చేసుకునే కెపాసిటీ ఉండాలన్నమాట. ఇది ఒక 5 or 6 ప్యాసేజ్ మీరు దాన్ని అర్థం చేసుకుని క్వశ్చన్కి ఆన్సర్ రెడీగా మీరు చేసే కెపాసిటీ ఉంటే ఈ చాప్టర్లో ఈజీగా స్కోరింగ్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సొల్యూషన్స్ ఎలా రాయాలి, ఏమేమి కావాలి? హియర్ are some techniques that can be used to make comprehension easier. First one, identification of key ideas. అంటే ఏమేమి ఇచ్చారు, ఏం గురించి అడుగుతున్నారు. సమ్మరైజ్ ది పారాగ్రాఫ్, ఓవరాల్గా కాన్సెప్ట్ ఏంటి మనం సమ్మరైజ్ చేయడం. డిటర్మైన్ ది సెంటెన్స్ లింక్స్, అంటే ఒక సెంటెన్స్ ఇంకో సెంటెన్స్ లింక్ ఎక్కడ ఉందని కనుక్కోవడం. ఆస్క్ క్వశ్చన్స్, అంటే ఏం క్వశ్చన్ అడిగా దాని అన్నిటికీ ఆన్సర్ ఎక్కడ ఉంది అని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది మెయిన్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ కీ ఐడియాస్, సమ్మరైజ్ ది పారాగ్రాఫ్, డిటర్మైన్ సెంటెన్స్ లింక్స్, ఆస్క్ క్వశ్చన్స్ అన్నమాట. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఒక ప్యాసేజ్ ఇచ్చారు. ఈ ప్యాసేజ్ చదివి ఒక 5 or 6 క్వశ్చన్స్ ఉంది, దానికి ఆన్సర్ చేయడం. ఓకేనా? ఈరోజు క్లాస్ ఇదే మ్యాక్సిమం. ఫస్ట్ పారా మెసేజ్ అంటే ఏమి ఇచ్చారు. ది షుగర్ మ్యాపిల్ ఈస్ ఏ ఆడ్ మ్యాపిల్ ట్రీ, ఇట్ క్యాన్ గ్రో యాజ్ టాల్ యాజ్ 100 feet. అంటే ఒక షుగర్ మ్యాప్లో ఒక ట్రీ ఉంది, ఆ ట్రీ వచ్చి 100 feet హైట్ ఉంటుంది అనమాట. అండ్ యాజ్ వైడ్ యాజ్ 4 feet, అంటే వైడ్ ఎంత ఉంటుందంటే 4 feet. ది షుగర్ మ్యాపిల్ ఈస్ కమర్షియల్లీ వాల్యూడ్ ఫర్ ఇట్స్ సాప్. అంటే కొన్ని సిరప్స్ టైప్లో మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఈ షుగర్ మ్యాపిల్ అనే ట్రీ వాడతారు అనమాట. విచ్ ఈస్ యూజ్డ్ ఇన్ మేకింగ్ మ్యాపిల్ సిరప్. టూ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ Vermont and New York rank as a major producers of maple syrups. ఈ రెండు స్టేట్స్ మాత్రమే ఈ maple syrups మ్యానుఫ్యాక్చర్ ఫస్ట్ ఉందన్నమాట. In Canada, Quebec's annual syrup production surpasses 2.5 million gallons. To make pure maple syrup,
Holes are made in the trunk of the tree at the end of winter or in early spring. అంటే ఇప్పుడు సిరప్స్ మనం రెడీ చేయాలంటే ఆ, చెట్టు మీద ఉంటే లేయర్ మీద చిన్నదో హోల్స్ పెట్టి దాని నుంచి దాన్ని ఏమంటారు లిక్విడ్ లా కలెక్ట్ చేస్తారన్నమాట. అది ఎప్పుడు చేస్తారు? వింటర్ ఆర్ ఇన్ ఎర్లీ సీజన్ ఆఫ్ స్ప్రింగ్ అన్నమాట. The water like sap seeps through the holes and runs through a plastic spout that it put into the hole. అంటే అక్కడి నుంచి వచ్చి ఆ లిక్విడ్ అనేది కలెక్ట్ చేసుకొని afterwards the collected sap is transferred into a tubes that are hooked up to a tank kept in the sugar. అంటే ఇదన్నీ కలెక్ట్ చేసి ఒక పైప్ ద్వారా ట్యాంక్కి పంపించడం అనమాట, షుగర్ హౌస్. దెన్ ది సాప్ గోస్ త్రూ ఏ బాయిలింగ్ ప్రాసెస్. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే బాయిలింగ్ ప్రాసెస్. బాయిలింగ్ ఎన్హాన్స్ ఫ్లేవర్ అండ్ యాడ్స్ కలర్ టు ది సాప్. అంటే ఏం ఫ్లేవర్ కావాలో దాని తగ్గట్టుగా యాడ్ చేయడము, కలర్ ఏం కావాలో దాని తగ్గట్టుగా మార్చడం అనమాట. వన్స్ ది షుగర్ కంటెంట్ ఆఫ్ ది సాప్ ఈస్ అబౌట్ 65 to 66%. అంటే ఎంత ఉంటుంది అండి షుగర్ కంటెంట్ ఆఫ్ సాప్లో. ది సాప్ ఈస్ రెడీ టు స్ట్రైన్డ్ అండ్ మార్కెటెడ్. అంటే రెడీ చేసుకొని మార్కెటింగ్ చేయడం అనమాట. అంటే ఎక్కడెక్కడ కావాలో అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం. హవెవర్ maple syrup found in supermarkets is usually not pure and as other additives. అంటే జనరల్గా మనకు జరిగే సాప్స్ అని ఎలా ఉంటుందంటే ప్యూర్ కాదు, కొన్ని మెటీరియల్స్ యాడ్ చేస్తారన్నమాట. ది కలర్ ఆఫ్ ప్యూర్ మ్యాపుల్ మే బి రేంజ్ ఫ్రమ్ గోల్డ్ అండ్ హనీ. అంటే ప్యూర్ ఎలా ఉంటుందంటే గోల్డ్ అండ్ హనీ టు లైట్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. బిట్వీన్ 35 to 15 gallons ఆఫ్ సాప్ ఈస్ నీడెడ్ టు ప్రొడ్యూస్. అంటే 35 to 50 gallons ఆఫ్ సాప్ ఈస్ నీడెడ్ టు ప్రొడ్యూస్ 1 gallon ఆఫ్ మ్యాపిల్ సిరప్. ఓకేనా, 35 to 50 gallons అవసరం అవుతుందన్నమాట 1 gallon ఆఫ్ మ్యాపిల్ సిరప్ చేయడానికి. అంటే క్వాంటిటీ అన్నమాట. ఇట్ ఈస్ ఆల్సో పాపులర్ ఫర్ ది స్ట్రెంగ్త్ అండ్ ఫినిష్ ఆఫ్ ఇట్స్ వుడ్. ది షుగర్ maple tree has been put to use in furniture, interior woodwork, flooring and క్రియేట్స్ అన్నమాట. ఓకేనా, అంటే ఇది ఫర్నిచర్ వర్క్స్ మ్యాక్సిమం యూస్ అవుతుంది. అంటే షుగర్ మ్యాప్ నుంచి లిక్విడ్ ఎలా కలెక్ట్ చేయడము, ఎలా చేయడం ప్రాసెస్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ది ప్యాసేజ్? మెయిన్ పర్పస్ ఏంటి? ఫస్ట్ ఏ, టు ఎగ్జామ్ ది ఎకనామిక్ availability of making maple syrup, to list a number of major producers of maple syrup, to provide information on preparation of maple syrup, to discuss the use of maple wood in furniture and other products. అంటే మన ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి సి, టు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ప్రిపరేషన్ ఆఫ్ maple syrup. Second one, for which of the following words does the author provide a definition? Author provide a definition. The sugar maple, a tank, additives and furniture. The maximum వాడిందంటే షుగర్ మ్యాపిల్ కాబట్టి ఆప్షన్ ఏ. అకార్డింగ్ టు ది ప్యాసేజ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పీరియడ్స్ ఈస్ ఐడియల్ ఫర్ సాపింగ్. అంటే ఏం చెప్పారంటే వింటరు అండ్ ఎర్లీ ఆఫ్ ది ఎండ్ ఆఫ్ ది వింటర్, ఎర్లీ ఆఫ్ ది స్ప్రింగ్ అనమాట. ఎక్కడ ఉంది? ఎండ్ ఆఫ్ ది వింటర్ ఆర్ ఇన్ ఎర్లీ ఆఫ్ ది స్ప్రింగ్, ఆప్షన్ ఏ. ఆల్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ట్రూ అబౌట్ బాయిలింగ్ ఎక్సెప్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్? టు ఎన్హాన్స్ ది కలర్, ఇట్ ఇంప్రూవ్స్ ది ఫ్లేవర్, ఇట్ ఇంక్రీజ్ ది షుగర్ కంటెంట్, ఇట్ రిడ్యూసెస్ ది షెల్ఫ్ ఆఫ్ ది సిరప్. అంటే this specifically detailed question is negative and we can eliminate choices that are not applicable. Hence the correct answer is D. It reduces the shelf life of syrup. Okay na? What can be inferred about the production of maple syrup? అంటే ఏం విషయం గురించి? ఓకేనా, ఇట్ ఈస్ ఏ సింపుల్ బట్ ఇన్ టైం కన్స్యూమింగ్, టైం తీసుకుంటుంది. ఇట్ ఈస్ ఏ లేబర్ ఇన్సెంట్, లేబర్ కొంచెం రావట్ల. ఇట్స్ ప్రాసెసింగ్ డిమాండ్స్ కాంప్లెక్స్ ఎక్విప్మెంట్, ఇది కూడా రావట్లేదు. ది హయ్యర్ ది వాల్యూమ్ ది లెస్ ప్రిడిక్టబుల్ ఈస్ క్వాలిటీ, ఇది కూడా లేదనమాట. కరెక్ట్ ఆప్షన్ ఇది. ఇట్ ఈస్ ఏ సింపుల్ బట్ టైం కన్స్యూమింగ్ ప్రాసెస్. ది praise to be strained could best be replaced by which of the following statement?
టు బి ట్రైడ్, టు బి ప్యూరిఫైడ్, టు బి ఫిల్టర్డ్, టు బి సాలిడిఫైడ్. అంటే ఫస్ట్ ట్రైడ్, ప్యూరిఫైడ్, ఫిల్టర్డ్, సాలిడిఫైడ్ అంటే ఫిల్టర్డ్ ఇక్కడ. ఓకేనా? ఫస్ట్ అండ్ కరెక్ట్ ఆప్షను దిస్ ఈస్ ఎ లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్ క్వశ్చన్ అనమాట. ఇన్ ది కరెక్ట్ ఆప్షన్ ఈస్ సి. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ కాంప్రహెన్షన్ సంబంధించిన ఇంత డీటెయిల్ తెలిస్తే చాలు. బట్ ఇంకొక విషయము, ఒక నియర్లీ ఒక 10 ప్యాసేజ్ చదివి దాని రిలేటెడ్ క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేస్తే ఇక్కడ అడిగే ఈ 5 ఆర్ 6 క్వశ్చన్కి ఆన్సర్ మీరు ఈజీగా చేస్తారు, మంచి మార్క్స్ వస్తుంది. నన్ను అడిగితే బెస్ట్ వే ఏదంటే కేవీఎస్ మదన్ బుక్లో ఉండే కాంప్రహెన్షన్లో చాలా ప్యాసేజ్ ఇచ్చేస్తున్నారు, విత్ ఆన్సర్ కూడా ఉంది. ఒకసారి ట్రై చేయండి, ఒక 1 or 2 hours కూర్చుంటే ఈ చాప్టర్ సింపుల్ చాప్టర్ ఈజీ